హీరోయిన్ సమంత అతి తెలివితేటలు బాగా ఉపయోగించి నదులు వాటి నీళ్ళు అవి తాగుతాయా, చెట్లు వాటి పళ్ళు అవి తింటాయా, ఇట్లాంటివేవో కొత్త కవిత్వం రాసి మనం పక్కవాడికి బాగా ఉపయోగపడాలని చెప్పి ఏదో పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తుంది. పాకిస్తాన్కి భారతదేశం సింధు నదీ జలాలని సస్పెండ్ చేసింది, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది అన్న ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పోస్టులన్నీ సమంత పెడుతోంది. సమంతకి ఏమాత్రం అవగాహన లేదు, ఇంటర్నేషనల్ విషయాల మీద అవగాహన లేదు, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్యన ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఏమాత్రం అవగాహన లేనట్టుంది. ఏదైనా హాలీవుడ్కి వెళ్ళి ఏమన్నా 4 వేషాలు తెచ్చుకుందాం, ఈ స్టేట్మెంట్ చూపించి నేను ప్రపంచ పౌరురాలని అని చెప్పి చూపించుకుని ఏదైనా 4 వేషాలు ఏమన్నా హాలీవుడ్లో తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ సమంతకి సంబంధించిన సినిమాల్ని మనం ఇమ్మీడియట్గా అసలు బ్యాన్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఏమాత్రం మనం భరించాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి దేశద్రోహుల్ని ఏమాత్రం క్షమించాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి సంబంధించిన టోటల్గా సినిమాలన్నింటినీ ఇమ్మీడియట్గా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. సమంతకి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే, సమంత నీకు అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు దీని మీద అనేది మాకు అర్థమవుతుంది. ఎప్పుడో 1960లో చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని. ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఈ నదులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సింధు నది ఏవైతే సస్పెన్షన్ చేసిందో ఆ సింధు జలాల ఒప్పందంలో భాగంగా ఉన్న నదులు సింధు, జీలం, చీనాబ్ నదుల మీద మనం ఏ చిన్న ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతుంది. నువ్వు వెళ్ళి పాకిస్తాన్కి చెప్పు, నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు, మా ప్రజల కోసం మేము ఒక ప్రాజెక్ట్ కట్టుకుందాం అనుకుంటే మనకి 20% మాత్రమే మనం వాడుకోవటానికి అవకాశం ఉంది, 80% పాకిస్తానే వాడుకోవడానికి అవకాశం ఉంది ఒప్పందం ప్రకారం. కానీ ఆ ఉన్న 20% కూడా మనని వాడుకోనివ్వట్లేదు పాకిస్తాన్. సమంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఆ 20% వాడుకోవడానికి కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ కడదామన్నా, ఒక కాలువ దవ్వుదామన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు యుఎన్ఓలో కంప్లైంట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం కాశ్మీర్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా దెబ్బతినిపోతుంది. కాశ్మీర్లో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ 60 ఏళ్లలోనూ 70 ఏళ్లలోనూ మనం సాధించింది ఏంటంటే 16% మాత్రమే మనం అభివృద్ధి సాధించాం. మిగతాది చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు చేయాలంటే నీళ్లు ఆ నదుల నుంచి తీసుకుందాం, మనకున్న వాడ 20% తీసుకుందాం అనడానికి కూడా కాలువలు తవ్వుకుందాం, ప్రాజెక్టులు చేద్దాం అంటే పాకిస్తాన్ అడ్డం పడుతుంది. మరి కళ్ళు దొబ్బాయా ఈ సమంతకి? ఈ విషయానికి తెలీదా? తెలుసుకుని మాట్లాడాలి. ఏదన్నా విషయాన్ని టాపిక్ మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలి.